తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు నడుం బిగించింది. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే గృహలక్ష్మి పథకం కింద ఆడవాళ్లకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించగా తాజాగా ఇప్పుడు మొత్తం 6 గ్యారంటీ పథకాల అమలుకు కార్యాచరణ విడుదల చేసింది. అభయహస్తం పేరుతో 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సెక్రటేరియట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫామ్ని విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. 8 పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. జనవరి 7లోపు లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నాం. అనివార్య కారణాల వల్ల ఎవరైనా గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోలేకపోతే గ్రామ సభల తర్వాత కూడా అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని పథకాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లి న్యాయం చేసేందుకు యత్నిస్తోంది. ప్రతి మండలానికి తహసీల్దార్ బాధ్యత వహిస్తారు. ప్రతి అధికారి రోజు 2 గ్రామాల్ని సందర్శిస్తారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని వివరించారు. ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాలేదని ఓ మహిళ కేటీఆర్ను కలిస్తే బాధిత మహిళకు కేటీఆర్ ₹1,00,000 సాయం అందించారు. కేటీఆర్ దోచుకున్న ₹1,00,000 కోట్ల బాధితురాలికి 1,00,000 మాత్రమే ఇచ్చారు. దోచుకున్న సొమ్ము మొత్తం ప్రజలకు చేరేలా చేస్తాం. కేసీఆర్ హయాంలో 22 కొత్త ల్యాండ్ క్రూయిజర్ల కార్లు కొని విజయవాడలో దాచిపెట్టారు. 3ఓసారి సీఎం అయ్యాక వాడుకుందామనుకున్నారు. నేను సీఎంగా బాధ్యతలు స్వీకరించాక 10 రోజులకు ఈ విషయం తెలిసిందే. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఐటీఐఆర్ కారిడార్ వెనక్కిపోతే కేసీఆర్ కేంద్రాన్ని నిలదీయలేదన్నారు. తాజాగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలై నిరంతరం కొనసాగిస్తాం. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదు. సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు కాబట్టి గవర్నర్ నిర్ణయం తీసుకున్నాక కొత్త బోర్డు ఏర్పాటు చేస్తాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల్ని నియమిస్తాం. అనంతరం ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. గ్రూప్ 2 పరీక్షలపై అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదన్నారు. మేడిగడ్డకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతోంది. విచారణ తర్వాత ఎల్ఎన్టీ సంస్థతో పాటు ప్రభుత్వ అధికారుల పాత్ర ఎంత మేరకు ఉందన్నది తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 10 ఏళ్లలో 6.71 లక్షల కోట్ల అప్పు చేసి నిండా ముంచేశారు. అప్పుల నుంచి బయటపడి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రాబడతామని రేవంత్ రెడ్డి చెప్పారు.